క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శరీరంలోని సమస్త అవయవములలో నాలిక అగ్నిజ్వాల వంటిది. అది మనకును ఇతరులకును ఎంతో దుఃఖాన్ని కలుగచేయును. ఆయన లోకం మొత్తం దుష్టత్వంలో ఉన్నదని ఎంచుకున్నాడు. ఇది మన శరీరం మొత్తాన్ని నాశనం చేస్తుంది. మనం జీవితంలో సంతోషకరమైన దినాలు చూడాలనుకుంటే చెడు మాట్లాడకుండా, అబద్ధాలు పలకకుండా మన నాలుకను అదుపులో ఉంచుకోవాలని యాకోబు గ్రంథంలో తెలియజేయబడింది. దావీదు భక్తుడు కూడా ఇలా అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని. కాబట్టి మనము కూడా నాలుకను భద్రం చేసుకుని ప్రాణములను జాగ్రత్తగా కాపాడుకుందాం కాక. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.